అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, అడవులతో ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుని అంతా మంత్రాల మర్రి చెట్టు అని పిలిచేవారు. అలానే ఆ చెట్టు శపించబడిందని, ఆ చెట్టు పైన దెయ్యాలు ఉన్నాయని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ చెట్టు వైపుకు వెళ్ళటానికి ఎవ్వరూ ధైర్యం చేసేవారు కాదు. ఎందుకంటే రాత్రి అయితే ఆ చెట్టు దగ్గర ఎన్నో విచిత్రమైన శబ్దాలు, అలానే విచిత్రమైన మాటలు వినిపించేవి. ఆ చెట్టు ఊడలు మనుషులపై పడితే వారు పిచ్చివాళ్ళులా మారిపోయేవారు. అందుకని ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఇలా ఆ చెట్టు పైన ఎన్నో పుకారులు ఉండేవి. అదే గ్రామంలో ఒక నలుగురు స్నేహితులు కలిసి ఉండేవారు. వారు ఆ మంత్రాల మర్రి చెట్టు గురించి ఎవరు ఏం చెప్పినా కానీ అవన్నీ పుకారులే అని కొట్టి పడేసేవారు. కానీ ఏది నమ్మేవారు కాదు. వారి నలుగురు వారికున్న కుతూహలం చేత ఒకరోజు ఇలా అనుకున్నారు. అసలు ఆ మర్రి చెట్టు గురించి ఎందుకు అందరూ ఇలా చెప్పుకుంటున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? మనందరం ఒకసారి తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు. అలా అనుకుని ఆ రోజు సాయంత్రం అక్కడ ఉన్న ఒక ముసలి తాతని అడుగుతారు. అసలు ఎందుకు తాత అందరూ మర్రి చెట్టు గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు? అసలు ఏం జరిగింది? అసలు దాని కథ మీకేమైనా తెలుసా అని అడుగుతారు. రోజు సాయంత్రం ఆ ముసలి వ్యక్తి చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా వింటున్నారు ఆ యువకులందరూ. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళకండి పిల్లలు. ఆ మంత్రాల మర్రి చెట్టు శపించబడింది. ఎంతమంది ప్రాణాలను దాని పాసానికి లోను చేసిందో మీకు తెలీదు. చీకటిలో వినిపించే ఊసులు, స్వతంత్రంగా కదిలే నీడలు. ఆ అడవిలోకి రాత్రి ఎవరైనా వెళితే తిరిగి రారు. కానీ ఇవన్నీ ప్రజల్ని భయపెట్టడానికి రాసిన పాత కథలు. రవి చెప్పింది నిజం కావచ్చు. ఇది కేవలం కథ అయితే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఆ తాత చెప్పినట్టు ఇదంతా నిజమైతే? అవును, మనం బాగా ఆలోచించాలి. మనం అడవిలోకి వెళ్ళి తప్పిపోతే, లేదా వీళ్ళందరూ చెప్పేవన్నీ నిజమే అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? సరే, చాలు ఇంకా దెయ్యాల కథలన్నీ. మనం ఇంతవరకు వచ్చాం కాబట్టి అదేమిటో చూసే వెళ్దాం. అలాగే అక్కడ ఏమీ లేదని ఈ గ్రామ ప్రజలందరికీ మనం నిరూపిద్దాం. ఇంతకు ముందు కూడా నీలాంటి వారు ఇలానే అనుకున్నారు. కానీ వారు ప్రాణాలను కోల్పోయారు. ఆ చెట్టు కేవలం శపించబడి మాత్రమే లేదు, దానికి ఒక మాంత్రికుడి ఆత్మ బంధించబడి ఉంది. మీ సలహాలకి మా ధన్యవాదాలు తాతగారు. మేము మా జాగ్రత్తలోనే ఉంటాం. మీ ప్రాణాలను విలువైనవిగా భావిస్తే ఆ మంత్రాల మర్రి చెట్టుకు దూరంగా ఉండండి. కానీ మీరు తప్పనిసరిగా వెళ్ళాలి అని నిశ్చయించుకుంటే మాత్రం ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్కడ కింద ఉన్న మట్టిని కానీ, ఆ చెట్టు తొర్రను కానీ, ఆ చెట్టుపై ఉన్న ఆకులను కానీ దేనిని మీరు చేతితో పట్టుకోవద్దు. అలా చేస్తే ఆ ఆత్మ మేల్కొంటుంది. మరియు ఆ ఆత్మ ఏం చేస్తుందో మనం ఏమీ చెప్పలేం. వారికి ఉన్న ఆసక్తి వల్ల వారు ఆ తరువాతి రోజు అందరూ కలిసి అడవిలోకి బయలుదేరాలి అనుకున్నారు. అలా ఆ తరువాత రోజు అమావాస్య. ఆ అమావాస్య రోజు సాయంత్రం వారందరూ అడవిలోకి ప్రవేశించారు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత కొంతసేపటికి గాలి చల్లబడింది మరియు చెట్లు వారికి అడ్డుగా నిలబడ్డట్టు కనిపించాయి. అలా కొంత దూరం వెళ్ళగా మర్రి చెట్టు కనిపించింది. దీపకాంతిలో దాని రూట్లు పాముల్లా కదులుతున్నట్టు కనిపించాయి. అకస్మాత్తుగా చిన్న చిన్న మాటలు వారికి వినిపించసాగాయి. అలా చూస్తూ ఉండగా ఆ చెట్టు అడుగున ఒక పురాతనమైన ప్రతీకలను వారు గమనించారు. అవి ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉన్నవి. ఆ సమయంలో అందరూ దానిని చూస్తూ ఒక మాయలోకి వెళ్ళిపోయారు. ఏదో ఒక వింత శక్తి వారిలో ఒకరిని దగ్గరికి లాక్కుని ఆ ప్రతీకలను తాకేలా చేసింది. అలా
దానిని తాకగానే అప్పటి వరకు చిన్నగా వినిపిస్తూ ఉన్న ఊసులు కాస్త భీకరమైన కేకలుగా మారాయి. వారు నుంచున్న చోట నేల కంపించడం మొదలైంది. చెట్లు కొమ్మలన్నీ వంకరగా ముడుచుకుని భయంకరమైన రూపాన్ని పొందింది. ఆ చెట్టుకు బంధించబడి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఈ వ్యక్తి వెళ్ళి ఆ ప్రతీకలను తాకగానే ఆ ఆత్మ మేల్కొంది. అలా బయటపడిన ఆత్మ ఆ అడవి కంపించేలాగా అరవటం, నవ్వటం మొదలుపెట్టింది. ఆ సన్నివేశాన్ని చూసిన ఈ నలుగురికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎంతో భయంగా చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత ఆ ఆత్మ దాన్ని ఎవరో ఈ చెట్టుకి బంధించారు అనే కథను చెప్పటం ప్రారంభించింది. దీనిని రెండవ భాగంలో చూద్దాం.